ఒక ఆస్తి నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో నిర్మించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక బిల్డింగ్ కట్టినా సున్నం కట్టకపోతే పాడుపడిపోతుంది. అదే మరి ఒక ఇల్లు ఉంటే కూడా ఊడ్చకపోతే ఆ ఇల్లంతా చెత్తబడిపోయి ఆ డ్యూరబిలిటీ దెబ్బతింటుంది. అదే మరి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రాజెక్ట్లో చేయవలసిన పనులు గేట్లు గ్రీస్ వేయడం, మెయింటైన్ చేయడం, కాలువల్లో మట్టి తీయడం, ఎక్కడైతే గేట్ల నుంచి నీళ్ళు వస్తాయో అప్రానంతా కూడా పర్ఫెక్ట్గా పెట్టడం, అది కొట్టుకుపోయినప్పుడు కొట్టుకుపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు ఒక హిస్టారికల్ ప్రాజెక్టు సోమశిల, ఆ రోజు సోమశిల 78-89 మధ్యలో ఈ సోమశిల ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఆ రోజు మనందరం చూస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది 38-40 టీఎంసీలకు పెడితే దాన్ని 75 టీఎంసీలు చేసిన నాయకుడు, దూరదృష్టి ఉండే నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాని కింద ప్రాజెక్ట్ 78 ఎక్స్పాన్షన్ ఆఫ్టర్ 83 ఎన్టీఆర్ వచ్చినాకనే చేసింది. మా చంద్రమోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు 78 అని 78-89 మధ్యలో ఫస్ట్ ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పాను. 11 ఏళ్ళు పట్టింది దాన్ని పూర్తి చేయడానికి. ఆ తర్వాత మనకు దీని కింద 5,84,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. 2018 నీళ్లు లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారు మొత్తం నెల్లూరు వ్యవసాయం దెబ్బతింటా ఉందంటే సోమశిల నుంచి 25 టీఎంసీ నీళ్లు రిలీజ్ చేసి పంటలో కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తున ఎప్పుడు కూడా రైతుల యొక్క సమస్యలను అర్థం చేసుకొని పనిచేసిన పార్టీ. 5,84,500 ఎకరాలకు నీళ్లు ఇస్తుంది. దీని కిందన కందలేరు వస్తుంది. అక్కడ కూడా 68 టీఎంసీ నీళ్లు కందలేరు నిలబెట్టుకుంటాం. దాని కింద కూడా 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ 2 ప్రాజెక్టులు కానీ బాగా ఉంటే నెల్లూరు జిల్లా అటు తిరుపతి వరకు కొంత ప్రకాశం జిల్లా వరకు కూడా నీళ్లు వస్తాయి. నేను ఈరోజు వచ్చింది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం వర్షాలు పైన బాగా పడ్డాయి, మన దగ్గర కూడా బాగానే పడ్డాయి. పైన వర్షాలు పడ్డాయి కాబట్టి కృష్ణా జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. శ్రీశైలం పూర్తయింది, నాగార్జున పూర్తయింది, పులిచెంతల పూర్తయింది. ఈ పక్క వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అన్ని నీళ్లు తీసుకురాలేక మనకి ఇబ్బంది వస్తున్నాయి. దగ్గర పోతిరెడ్డిపాడు కానీ పైనుండే కాలువలన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ అన్నీ చూస్తే 40,000 క్యూసెక్స్ మాత్రం నీళ్లు వస్తాయి. ఇంకా మనకు సీజన్ ఉంది. ఇక్కడ పెన్నా నదిలో వర్షాలు బాగా పడితే అప్పుడు సోమశిల కందలేరు కూడా ఫుల్ అవుతుంది. ఇంకా అక్టోబర్ వరకు సీజన్ కూడా ఉంది. కానీ నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు వచ్చిన నీళ్ళన్నీ సముద్రంలోకి ఆ సైడ్ వెళ్ళిపోతే ఏదో కారణం వల్ల మళ్ళా వర్షం పడకపోతే సోమశిల దెబ్బతింటుంది. కాబట్టి దీన్ని కూడా ఫిలప్ చేయాలని శ్రద్ధ పెట్టాం. ఆ శ్రద్ధ పెట్టిన సమయంలో ఇక్కడ చూస్తే మొత్తం రేడియల్ క్రెస్ట్ గేట్స్ ఉన్నాయి. అదే మరి ఇంకొక పక్కన స్లూయిస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 88లో పెట్టారు. ఈరోజు మీరు చూస్తే కొన్ని గేట్లు తుప్పు పట్టిపోయినాయి, కొన్ని గేట్లు బాగా దెబ్బతిన్నాయి. అప్రన్ మొత్తం దెబ్బతినింది. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏమాత్రం పనిచేయకపోతే నేను కూడా రాకపోతే ఈ ఆఫీసర్లు తూతూ మంత్రంగా తీసుకుంటారని చాలా స్పష్టంగా సందేశం ఇవ్వడానికి నేను నేరుగా పర్యవేక్షణకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీటి సమస్య తెలిసిన వ్యక్తిని, నీటి ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిని, రైతుకు నీరు కావాలి, పరిశ్రమలకు నీరు కావాలి, తాగడానికి నీరు కావాలి. నీరున్నప్పుడు ఆ నీటిని వృధా చేసుకుని సద్వినియోగం చేసుకోకుండా పరిరక్షించుకోకుండా పోతే నీళ్లు లేనప్పుడు దేవుడికి దండాలు పెట్టుకుని పూజలు చేస్తే లాభం లేదు. అందుకే నేను ఒకటే ఆలోచించాను,
నేను ఆ రోజు 14-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటిని పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మనం అన్ని పనులు చేస్తే సంగం బ్యారేజ్ కానీ నెల్లూరు బ్యారేజ్ కానీ 10% 5 ఏళ్ళు చేసి కడార 2020-21 ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినప్పుడు ఆ నీళ్లు వచ్చినప్పుడు ఈ బ్యారేజ్లో ఆప్రాన్ కూడా దెబ్బతినింది. అప్పటి నుంచి దెబ్బతింటే తూతూ మంత్రంగా పనిచేసి కనీసం రిపేర్లు కూడా చేయకుండా వదిలిపెట్టిపోయారు. కానీ వాళ్ళు వదిలిపెట్టిపోయారని నేను బాధ్యత తీసుకోకుండా గమనుంటే నష్టం జరిగేది ఇక్కడ రైతాంగానికి, రాష్ట్రానికి. అందుకే మొన్న మనం చూసాం. నేను చాలా ఎన్నికలు చూశాను కానీ మొన్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉండే పాత నెల్లూరు జిల్లా అన్ని సీట్లు గెలిచాం. అతి పెద్ద మెజార్టీతో గెలిచాం. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి నేను చూశాను ఎన్నికలు. అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాం కానీ 93% సీట్లు గెలవడం, ప్రతిపక్షానికి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా ఇవ్వకుండా చేశారంటే ప్రజల్లో ఆ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత అసహ్యం ఉందో, ప్రజల్లో ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను అడుగుతున్నా, మీరందరూ దగ్గరగా కూర్చో మనం మాట్లాడుకున్న ఒక కుటుంబం మారిగా 5 ఏళ్ళు ఎప్పుడన్నా చూశారా మీరు? ఎప్పుడన్నా మీటింగ్లు పెట్టారా ఈ మారిగా? ఈరోజు ఇక్కడ ఉన్న చెట్లు అట్నే ఉన్నాయి. ఆయన వచ్చి ఉంటే చెట్లన్నీ వెళ్ళిపోయేట్టు నరికేసేవాడు, పరదాలు కట్టేవాడు, అవునా కాదా? అందరినీ ఇళ్ళ దగ్గర అరెస్ట్ చేసేవాడు. అదే మరి స్కూల్స్ అన్నీ క్లోజ్ చేసేవాడు. బస్సులన్నీ పెట్టి బలవంతంగా లాక్కొచ్చి కందకాలు కూడా దివ్వేవాడు ఒకసారి ఎవరు పారిపోకుండా. అంటే ఎలాంటి పరిపాలన జరిగిందో, ఒక ఉన్మాద పాలన, ఒక రాక్షస పాలన. ఈరోజు ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు, స్వాతంత్రం వచ్చింది, ఫ్రీగా తిరుగుతున్నాం, ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం, ఎవరొచ్చినా నిలదీసే హక్కు వచ్చిందని. ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా మీరుండే పరిస్థితికి వచ్చారు. అది ప్రజాస్వామ్యం. నేను అందుకని ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే నేను చెప్పిన దానిపైన సోమశిల 2 కలిపితే 146 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది. ఈ 2 కాకుండా నేను ఈరోజు రాష్ట్రంలో ఒకటే ఆలోచిస్తున్నా, నీరు సంపద. ఒకప్పుడు నీరు మీరును మాట్లాడాను, సాగునీటి సంఘాలను తీసుకొచ్చాం, వాటర్ షెడ్ డెవలప్మెంట్ తీసుకొచ్చాం, అనేక కార్యక్రమాలు, చెక్ డ్యాములు కట్టాం, అదే మరి ఊట చెరువులు దువ్వాం, ఇంకో పక్క ఫామ్ పాండ్స్ కూడా దువ్వాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఒక పెద్ద ఎత్తున నా కోరిక, ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా 2-3 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా రిజర్వాయర్లో భూమినే జలాశయంగా చేయగలిగితే మనకు నీటి సమస్య ఉండదు. అది చేసే వరకు నాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగిస్తా. రైతులకు నీళ్లు సకాలానికి ఇస్తే బంగారు పండించే శక్తి మీకుంది. ఒకప్పుడు దేశానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్. ఈరోజు అలాంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే వ్యవసాయం గడ్డు పరిస్థితికి వచ్చింది. అందుకే ఈరోజు చూస్తే మొత్తం రిజర్వాయర్లో 983 టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటి వరకు 692 టీఎంసీ నీళ్లున్నాయి. ఇంకా టైం ఉంది. మొట్టమొదటిసారిగా నేను ఆలోచిస్తున్నా, ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆగస్టు నెలలో రిజర్వాయర్లు కళకళలాడింది. 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. భగవంతుడు కరుణించి గెలిపించాడు. వరుణ దేవుడు కూడా వర్షాన్నిచ్చి మళ్ళా మనల్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే 70% ప్రాజెక్టులన్నింటిలో నీళ్లు వచ్చాయి.
ఇంకొక పక్కన కృష్ణా బేసిన్లో అయితే 558 టీఎంసీ నీళ్లు, 94% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. అంటే కాస్త కోస్తో నీళ్లు లేకపోతే నీళ్లు వస్తున్నాయి. దానివల్ల ఫుల్గా నీళ్ళన్నీ కూడా నిండే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూడాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నీరు అనేది ప్రాణం, నీరు అనేది సంపద. ఈ నీటిని కాపాడుకోవడం ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తాం. మీరు కూడా సహకరించాలి. మీరు కూడా సహకరించకపోతే మనం అనుకున్న ప్రగతి రాదు. బాధ్యతగా మనం ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మనం ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్టులో మీరు చూస్తే 95 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు మరమ్మతులకి. ఆ ప్రాన్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. గుండ్లకమ్మ నేను చూశాను, గేటు కొట్టుకోబోయింది. ఆ గేటుకు చేయాలంటే ఒక కాంట్రాక్టర్ని పిలిస్తే డబ్బులు ఇవ్వకపోతే సరిగా రెండోసారి మళ్ళీ కొట్టుకొని పోతే ఆ కాంట్రాక్టర్ని రానని మొరాయించే పరిస్థితి. ఒక గేటు పెట్టలేని ప్రభుత్వం 5 ఏళ్లు మనల్ని పరిపాలించింది. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడుండే ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్ని కష్టాలున్నా, ఖాళీ ఖజానా ఉన్నా, ప్రాధాన్యతలు తెలిసిన ప్రభుత్వం తప్పకుండా గేట్లే కాకుండా అప్రాన్ కూడా పూర్తి చేసే బాధ్యత వర్షాకాలం కంటే ముందే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. కాంట్రాక్టర్ కూడా పబ్లిక్గా చెప్తున్నా, వర్క్ ఇస్తాం, చెయ్యకపోతే మాత్రం పోలీసులకు చెప్పి పట్టుకొస్తాం మిమ్మల్ని. మామూలుగా కూడా కాదు. గౌరవం కావాలంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలనే కానీ పెత్తందారిగా నేను మాత్రం కాంట్రాక్టర్ని నా ప్రకారం నడవాలి అంటే మళ్ళీ ఎమ్మెల్యేని పట్టుకోవచ్చు, మంత్రిని పట్టుకోవచ్చు అనుకుంటారేమో కానీ ఆ ఆటలు సాగవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏ కాంట్రాక్టర్ అయినా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇంజనీర్లు. మళ్ళీ చెప్తున్నా, పాత రోజులు మర్చిపోండి. గేట్లు చూసుకోండి, అప్రాన్ చూసుకోండి, సెన్సిటివ్ ఏరియాలు చూసుకోండి. ఎక్కడన్నా మొన్నే తుంగభద్రలో కూడా ఒక గేటు కొట్టుకొని పోయింది. పులిచెంతల్లో కానీ గేటు పోయినప్పుడు కానీ ముఖ్యమంత్రి బయట వచ్చుంటే గుండ్లకమ్మలో 2 సార్లు గేటు పోయేది కాదు. ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయేది కాదు. ఎంతోమంది చనిపోయేవాళ్ళు కాదు. కనీసం కొట్టుకొని పోయిన తర్వాత దాన్ని తిరిగి ఏం చేయాలనో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఆ రోజు పనిచేసింది. అసమర్థ నాయకులు పనిచేశారు. అది చాలా బాధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను అందుకని దీని మీద దృష్టి పెడతాం. దృష్టి పెట్టడమే కాదు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడంటే సర్వే రాళ్లపైన బొమ్మలకు 700 కోట్లు ఖర్చు పెట్టేశాడు. సర్వే రాళ్ళు ఎవడడిగా నిన్ను సర్వే రాయి? సర్వే చేసి మెయిన్ సర్వే నెంబర్ మీకు తెలుసు, సబ్ సర్వేలన్నీ కూడా సబ్ డివిజన్ జరుగుతూనే ఉంటాయి. కొన్నప్పుడు అమ్మినప్పుడు సబ్ డివిజన్స్ అన్నీ జరుగుతాయి. దీనికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా గెలాక్సీ గ్రనైట్ లాంటి గ్రనైట్ వేస్తున్నాడు. అంటే ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకో పక్క ఆయన పేపర్కే ప్రకటనలోనే 403 కోట్లు ఇచ్చుకున్నారు. అంటే కనీసం ఆ డబ్బులు ఖర్చు పెట్టుంటే దాంట్లో 200 ఖర్చు పెట్టుంటే సోమశిల అప్రన్ కానీ గేట్లు కానీ పర్ఫెక్ట్గా పూర్తి అయిపోయేటివి. అది కూడా ఖర్చు పెట్టలేకపోయాడు. రిషికొండ 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టారు, కొండ కొట్టేసి. ఇప్పుడు మాకు అర్థం కాలే ఏం చేయాలి ఆ బిల్డింగ్. అది ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్. అది అందరూ అడుగుతున్నా ఏం చేద్దాం చెప్పమని. అంటే 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక కొండ కొట్టేసి సప్త ఋషులు అప్పుడెప్పుడో పూజ చేసేవాళ్ళని ఆడంతా కూడా యజ్ఞాలు అదే మరి మెడిటేషన్ చేసేది ఇక్కడ ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే మీరు చూశారు తుంగభద్రలో ఒక డ్యామ్ ఒక గేటు కొట్టకపోయింది. కొట్టకపోతే నా నోటీస్కి వస్తానే మా ఆఫీసర్లు చెప్పాను, మంత్రికి చెప్పాను. మన మంత్రులు కర్ణాటకకి వెళ్ళారు. మన దగ్గర కన్నయ్య నాయుడు అని ఒక ఇంజనీర్ ఉంటే
ఆయన పంపించాం. పంపించిన వెంటనే ఆయన పోయి ఒక 3-4 రోజుల్లోనే మళ్ళా గేటు పెట్టి నీటి నిల్వ చేసినటువంటి వ్యక్తిలో అక్కడ కర్ణాటక గవర్నమెంట్ బాగా పనిచేసుకున్నారు. ఇమ్మీడియట్గా చేసాం. అది బాధ్యత. ఇక్కడన్నా గేటు పెట్టాలంటే అవకాశం ఉంది, కానీ అక్కడ గేటు పోతే అవకాశం కూడా లేదు టెక్నికల్గా. అయినా కూడా ఇది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈ సందర్భంగా, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నదుల అనుసంధానం జరగాలి. వంశధార నుంచి పెన్నా వరకు గోదావరి, కృష్ణా అన్ని నదులు అనుసంధానం చేసుకుంటూ మనం రాగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి కరువు అనే మాట ఉండదు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. రెండో పక్కన ఇండస్ట్రీకి ఎంత కావాలని నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య కూడా ఉండదు. ఇది చేయాలంటే పోలవరం పూర్తి కావాలి. మీ అందరూ తెలుసు పోలవరాన్ని ఏం చేశాడో, గోదావరిలో ముంచేశాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే గోదావరి పోలవరం ప్రాజెక్టు 2021 పూర్తి చేసేవాళ్ళం. 2021కి ప్రాజెక్టు పూర్తయి ఉంటే అంతమంది పట్టసీమ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా, గోదావరి 2 నదులు కలిపాం. ఆ తర్వాత నేను ఆలోచించింది, నేరుగా ఇంకొక కాలువ తీసుకుని నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్గా నీళ్లు తీసుకొచ్చుంటే అక్కడ 150 టీఎంసీ నీళ్లు శ్రీశైలం నుంచి రానియకుండా ఆ నీళ్లను ఇక్కడ వాడుకుని అక్కడి నుంచి నేరుగా రాయలసీమకు నీళ్లు ఇస్తే సోమశిల వరకు 4 రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లా, పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా నీళ్లు మనకు వస్తాయి. అలాంటి ప్రణాళిక మనం తయారు చేసుకున్నాం. అదే మరి పూండికి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి చరిత్ర. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని అడిగారు, ఇందిరాగాంధీ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర కలిసి తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయం, రాయలసీమ కరువు ప్రాంతం, పైపు లోపల తీసుకుపోతే నేను ఒప్పుకోను, కాలువల ద్వారా నీళ్లు తీసుకెళ్ళాలి, ఇక్కడ భూమి తడిచిన తర్వాతనే చెన్నై వాసులకు నీళ్లు ఇవ్వాలని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన చొరవే మనకు నీళ్లు వచ్చాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు గంగ వేరే దారిని కాకుండా సోమశిలకు రావాలి, కందలేరుకి వెళ్ళాలి, పూండికి వెళ్ళాలని నిర్ణయించిన వ్యక్తి ఒక విజనరీ నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీ అందరిలో ఒక అవగాహన కోసం నేను ఇక్కడికి వచ్చాను. రైతుల్ని ఎప్పటికప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని, మీ ఆలోచనలు తీసుకోవాలని, తద్వారా మీరు ఇచ్చిన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడికి నేను రావడం జరిగింది. అందుకని నేను అక్కడ చూసి చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఏం జరుగుతుందో మీకు చెప్పాలి, మీలో కూడా చైతన్యం తేవాలి, మీరు కూడా బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను మీ దగ్గరికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే రామనారాయణ రెడ్డి గారు చెప్పారు, ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో దాన్ని నేరుగా ఇవన్నీ చేస్తూనే ఆప్రాన్లు ఇవన్నీ చేస్తూనే ఫేజ్ 1 కింద ఒకటి ఆ నాయుడు పడమటి నాయుడుపల్లి, పొంగూరు ఈ 2 పూర్తి చేస్తే 20,000 ఎకరాకు నీళ్లు వస్తాయి. అది కూడా ఇప్పుడే నేను చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఖజానాలో ఖాళీ అయిపోయింది. అప్పులు కూడా ఇచ్చేవాడు లేడు, అంత అప్పు చేశారు. ఇంకొక పక్క అదృష్టం కలిసి వచ్చి ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. మనం కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం. అది కొంత ఊరటిచ్చే కార్యక్రమం. ఈ విషయం మీరందరూ కూడా ఓసారి చాలా తెలివిగా కూడా చేస్తారు. ఆ తెలివిగా చేసింది 25 సీట్లకు 21 సీట్లు మీరు గెలిపించారు కాబట్టి కేంద్రంలో కూడా మన మర్యాద పెరిగింది, దేశంలో కూడా మన గౌరవం పెరిగింది. తద్వారా మన రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం తీసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మొన్న పోతే అమరావతికి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం నుంచి
పోలవరానికి కూడా పూర్తిగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. డయాఫామ్ వాళ్ళు కూడా మొత్తం నాశనం చేస్తే దానికి కూడా డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ చేశాం. ఈ సీజన్లో స్టార్ట్ చేసి అది కూడా పూర్తి చేయడానికి కేంద్రం కూడా సహకరించే పరిస్థితి వచ్చింది. నేను ఈరోజు వచ్చింది ఇండస్ట్రీస్ కూడా 100 రోజుల్లో ఏం చేస్తానో చాలా నిర్దిష్టంగా చెప్పి పనులు చేయడానికి వచ్చాను. అదే సమయంలోకి వస్తే నాకు ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. మీరు ఒకసారి చూసినప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజున 5 సంతకాలు పెట్టాను. మొదటిది మెగా డిఎస్సి. పిల్లలకు చెప్పాను, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వచ్చిన వెంటనే 16,500 ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి ప్రాసెస్ స్టార్ట్ చేసి మొదటి సంతకం పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ భూమికి కూడా టెండర్ పెట్టాడు ఈ దుర్మార్గుడు. ఎక్కడ చూసినా మీరు చూస్తున్నారు, మదనపల్లి ఫైల్స్ కాలిపోయినాయి. ఒకసారి నిద్రలేసి చూశాను నేను, మదనపల్లి ఆఫీస్ షార్ట్ సర్క్యూట్ అన్నారు. నాకు అనుమానం వచ్చింది, షార్ట్ సర్క్యూటా, మళ్ళా వివేకానంద రెడ్డి గొడ్డలి వేట, ఏం జరిగింది ఇది? ఎందుకంటే అనుభవం ఉంది, అప్పుడు కూడా నేను ఇదే అన్నారు. నా దగ్గరికి వచ్చి ఫస్ట్ మీరు పేపర్లో చూస్తే ఏమి ఇచ్చారో మీకు కూడా గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే రిపీట్గా చెప్తున్నా. తెల్లవారితో నిద్రలేస్తానే సాక్షిలో వివేకానంద రెడ్డి ఏమైందన్నారు, గుండెపోటుతో చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడంటే అందరం కూడా నమ్మాం. నమ్మిన తర్వాత రూమ్లో గోడలంతా కూడా రక్తం ఉంది, కడిగేశారు. అంటే ఎంత ధైర్యం ఉండాలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడున్నాం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఒకరి మీద చెప్పడం కాదు ఇది. ఎలాంటి దుర్మార్గమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారో, కరుడుగట్టిన ఉగ్రవాదులు, కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులోకి వచ్చి మాట్లాడితే జరిగిపోయిందని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. వాళ్లే తప్పులు చేసి గుడ్డగాల్చి మన ముఖాన్ని వేసి తుడుచుకోమంటారు. ప్రతిరోజు ఇదే పని. ఆ రోజు 1 గంట అయిన తర్వాత 2 గంటల అయిన తర్వాత మా వాళ్ళు కూడా వచ్చి, మా ఇంటెలిజెన్స్ అందరూ వచ్చి నాకేం చెప్పారంటే, ఆయన పాపం గుండెపోటు చనిపోయాడు. తర్వాత డౌట్ వచ్చి ఆయన కూతురు పోస్ట్ మార్టం చేయమంటే అసలు రహస్యం బయట వచ్చింది. అంత దారుణంగా గొడ్డలతో నరికేసి రూములంతా బెడ్లుంటే అవన్నీ కడిగి చేయగలిగినాడంటే రెండో రోజు చూశారు మీరు. అంత చేసి నారాసుర రక్త చరిత్ర పేపర్లో. అంటే ఏదైనా చేసేస్తాం, చెల్లిపోతుందనే ధీమా. అంటే కరుడు కట్టినటువంటి వ్యక్తులు ఇలాంటి పనులు మీరు నేను ఎవరన్నా చేయగలుగుతారా? మీరు ఆ పని మీ మనసు ఒప్పుకుంటుందా? అలాంటి పనులన్నీ చేశాడు. అదే మాదిరిగా మొన్న మదనపల్లి ఫైల్స్ కాల్ చేశారు. కాల్ చేసి తెల్లవారు నిద్రలేసి బయట వచ్చాను. ఏంటా అని అడిగాను. సార్ మామూలుగా షార్ట్ సర్క్యూట్ సార్, మా ఇంటెలిజెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ సార్ అని. షార్ట్ సర్క్యూటా లేకుంటే మదనపల్లి ఫైల్స్ అన్ని మాయమైపోయినా ఏంటి కథ అని మా డీజీని సిబిసిఐ రమ్మని హెలికాప్టర్ ఇచ్చి తమాషాట్లాడుతున్నారు. ఇంతవరకు మర్యాద చూపించా, ఇంకా నేను కూడా కొరడా తీసుకోవాలి, కొరడా తీసుకుంటేనే కంట్రోల్లోకి వస్తారనే ఉద్దేశంతో ఇద్దరిని కలిసి పంపించాను. పంపించి వెరిఫై చేస్తే ఫైల్స్ అన్ని తీసి పారేసి శుభ్రంగా కాల్చేశారు. ఇటీవల కాలంలో అసైన్డ్ భూములు ఉన్నాయి, 22A పెట్టి అలాంటివన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేశారు. అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి ఎవరన్నా అమ్ముకోవచ్చని పెట్టారు. దాంట్లో సగం భూములు వీళ్ళే కొనేశారు. అక్కడి నుంచి ఇంట్లో కూర్చొని ఫైల్స్ రాస్తున్నారు. ఎతికితే అన్నీ దొరికే పరిస్థితి అది అయింది. నిన్న పోలవరం ఫైల్స్ మళ్ళా. అంత మునుపు మీరు చూశారు పొల్యూషన్ బోర్డు ఫైల్స్. అంత మునుపు ఇంకోటి కూడా జరిగా 5 కేసులు ఇప్పటికి జరిగే పరిస్థితికి వచ్చింది. 5 కేసుల్లో ఈ విధంగా చేశారంటే ఫైల్స్ కూడా తగలబెట్టి ఎదురు తిరిగి ధీమాగా మాట్లాడుతున్నారు. మళ్ళీ
ఎవరు చేశారు, ఎక్కడుందని మాట్లాడే పరిస్థితి. ఒకటే చెప్తున్నా, నేను మర్యాదగా ఉంటాను కానీ రాజకీయ కక్ష ఉండదు కానీ తప్పు చేసిన వాడిని మాత్రం ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే సమస్యే లేదు. నేను చాలా ఫరంగా చెప్తున్నా. ఈరోజు ఇదే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ 3 కాకుండా ఇసుక ఫ్రీగా ఇవ్వాలని చెప్పా. చాలా నాకు కూడా సవాళ్ళు ఉన్నాయి. మీరు కూడా కోఆపరేట్ చేయాలి. ప్రజలు కూడా ఎవరి పార్టీకి వాళ్ళు ఫ్రీ అంటే మా పని మేము చేయొచ్చు అనుకుంటున్నారు కానీ నేను ఒకటే చెప్పా, ఫ్రీ ఇసుక మాత్రం ఫ్రీగా చేరి తీరాల్సిందే. నాకు ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదిరిస్తా. నేను అనుకున్న మాట జయప్రదం చేసే వరకు ఇది జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తలు కోరుతున్నా, మనకు మంచి పేరు రావాలంటే అందరం కూడా కలిసి పనిచేయాలి. ఉచిత ఇసుక లాస్ట్ మైల్లో ఉండే పేదవాళ్లకు దక్కాల్సిన బాధ్యత, ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా రీచ్లో ఖర్చు తప్ప, సీనరీస్ తప్ప, లారీలకు కూడా ఊబరైజేషన్ తీసుకొస్తున్నా. పంచాయతీ ఆఫీసులో బుక్ చేసుకుంటే నియరెస్ట్ రీచ్ నుంచి మీ ఇంటికి రావాలంటే ఎన్ని కిలోమీటర్లు చూసి గూగుల్ మ్యాప్లో మీరు తీసుకునే పరిస్థితి వస్తుంది. పగడ్బందీగా చేస్తా. అవసరమైతే నేనే క్షేత్రస్థాయికి పోతా. ఈ ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్లో అమలు చేసే వరకు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇచ్చాం, అక్కడక్కడ ఉన్నాయి, లొసుగులు ఉన్నాయి, అది కూడా సరి చేస్తా. నిన్నే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం, 100 క్యాంటీన్స్లో ఓపెన్ చేశాం. పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి. అందుకే మొన్నే అన్నా క్యాంటీన్ ద్వారా 100 క్యాంటీన్లకు ఇచ్చాం. రాబోయే రోజుల్లో మళ్ళీ మిగిలినటన్నీ కూడా ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతులకు ఒకటే హామీ ఇస్తున్నా, నేను మీకు ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి. ఏదైతే నేను చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం కోసం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం, రైతుకు భరోసా ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము కలిసి 20,000 రూపాయలు ఇస్తామని, తప్పకుండా మీకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం, ఇస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి మళ్ళీ నేను లిక్కర్ కూడా మీరు చూశారు, మద్యం కూడా పెద్ద ఎత్తున సొంత బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చారు, అవి కూడా చేస్తున్నాం. అందుకే నేను ఒక 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. బాధలున్నాయని ఇంట్లో పడకుండా మళ్ళా ఇవన్నీ చేయడం కోసం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి ఏం చేయాలనో దానికి కూడా ఆలోచించుకొని ముందుకు పోతున్నాం. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నం 93 మంది పిల్లలు, ఒక అతను చర్చి పేరుతో వాళ్ళు ఇచ్చేసి దగ్గర ఆర్ఫన్స్ని, పేదవాళ్ళని ఒక 93 మంది చేర్పించారు. సరి అయిన శ్రద్ధ తీసుకోకుండా ఒక డిన్నర్ పెట్టి పేరెంట్స్ కూడా పిలిచి వాళ్ళకి సరైన భోజనం అంటే మామూలుగా చెక్ చేసుకోకుండా అందరూ 4 చనిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా బాధ్యత తీసుకునే బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎవరైనా సరే తప్పులు చేసి చనిపోవడానికి వీలు లేదు. అందుకే నేను చెప్పాను, ఇమ్మీడియట్గా ఆ హాస్టల్ని క్లోజ్ చేసి, ఆ స్కూల్ని క్లోజ్ చేసి, ఆ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించి ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాష్ట్ర ప్రజానికానికి హామీ ఇస్తున్నా. రెండోది, ఎవరైతే బాధ్యత రాహిత్యంగా పనిచేశారో ఇమ్మీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, అరెస్ట్ చేయమని. ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపు ఇంకొకటి ఏదైనా చేయాలంటే 2 సార్లు ఆలోచిస్తారు. నెగ్లిజెన్స్ కూడా చాలా బాధ. ఓసారి మంచి ఉద్దేశం మీకు ఉండొచ్చు కానీ మీ మంచి ఉద్దేశంతో ప్రజలను చంపడం కూడా కరెక్ట్ కాదు. అందుకే అరెస్ట్ చేసి ఏం జరిగింది అన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చాను. 3 చనిపోయిన పిల్లలకు
ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం. వాళ్ళందరి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బెస్ట్ వైద్యాన్ని ఇచ్చి మళ్ళా వాళ్ళు బాగా కోలుకున్న తర్వాత ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేస్తాం. వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తాను. కానీ మళ్ళీ చెప్తున్నా, బాధ్యత తీసుకుంటాం. తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. ఇది ఫస్ట్. ఇది నేను అందుకే ఒక మాట అంటే మీరు అనేవాళ్ళు, ఈ మధ్యకాలంలో పాత రోజులు గుర్తు రావాలి. తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడిని శిక్షిస్తేనే మిగిలిన వాళ్ళకి భయం ఉంటుంది. రాష్ట్రంలో ప్రజలకి ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడు మన వాళ్ళు ఏదైనా చెప్పాలంటే ఒక 2 నిమిషాల్లో మీ ఐడియా చెప్పండి. ఈ యొక్క సోమశిల ప్రాజెక్ట్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే బాధ్యత, ఇక్కడ ఏమాత్రం ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే దీన్ని పరిరక్షించడానికి ఏమేం చేయాలనో అన్నీ చేస్తాం. చేయడమే కాదు, మీరు కూడా ఆలోచించి మీరు కూడా ముందుకొస్తే దీన్ని లాజికల్గా మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. గేట్లను రిపేర్ చేపిస్తాం, అపరాన్ని చేస్తాం. అక్కడ స్లూయిస్లో కూడా గోడ కట్టాలన్నారు. అవన్నీ కూడా ఏమేం కావాలన్నా అవన్నీ చేసి మొత్తం కూడా చేయడం కోసం మనం ముందుకు పోతాం. గేట్ల కోసమే ఒక 5,40,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పటికే అవన్నీ కూడా టెండర్లు పిలిచారు, అవి కూడా పూర్తి చేస్తారు. మొత్తానికి దీనికి ఒక 300 కోట్ల రాష్ట్రం మొత్తం అవుతుంది. ఇక్కడనే 140 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి బడ్జెట్ ఇచ్చారు. అవన్నీ కూడా చేపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీరు ఇవి కాకుండా మీ ఆలోచన ఉంటే చెప్పండి, అవి కూడా తీసుకొని మనం ముందుకు పోదాం. మాట్లాడతారా? ఏమమ్మా మాట్లాడతావా? ఏమని చెప్పాలా? మాట్లాడమ్మా. ఇసాన్ మాట్లాడుతూ ఉండమ్మా. నేను మైక్ పంపిస్తాను. కూర్చో, నువ్వు కూర్చోమ్మా, అక్కడే కూర్చో. సార్ నమస్తే సార్. ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి